అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారద మీడియాకి స్వాగతం. స్వామి శ్రద్ధానంద ఎవరు? ఎందుకు ముస్లిం మతోన్మాదులు ఆయన్ని చంపారు? ఇది తెలుసుకోకుండా భారతదేశ చరిత్ర సంపూర్ణం కాదు. 1856 ఫిబ్రవరి 22వ తేదీన పంజాబ్ జలంధర్ జిల్లా తల్వాన్ గ్రామం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటువంటి లాలా నానక్ చంద్ ఇంట్లో ఒక బాలుడు పుట్టాడు. అసలు పేరు బృహస్పతి విజ్. ఇంట్లో పిలిచే పేరు మున్షీరాం. అదే మున్షీరాం 1917లో సన్యాసం తీసుకుని చరిత్రలో అగ్నిశిఖలాగా వెలుగులీనాడు. అతడే స్వామి శ్రద్ధానంద. బరేలీలో ఆర్య సమాజ సభలో నిప్పు కణికల్లాంటి స్వామి దయానంద సరస్వతి మాటలు, ఉపన్యాసం విన్నాడు. ఆ ఒక్క ఉపన్యాసం తన జీవిత దిశనే మార్చేసింది. ఆర్య సమాజంలో చేరాడు. ఆర్య సమాజ్కి చెందినటువంటి దయానంద ఆంగ్లో వేదిక పాఠశాలల విస్తరణకి నాయకత్వం వహించాడు. అప్పటికే భారతదేశంలో ఇస్లాం, క్రైస్తవ మతాల దౌర్జన్యాలకి, కుట్రలకి, కుటిల మత మార్పిడి ప్రయత్నాలకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఆర్య సమాజానికి చెందినటువంటి అగ్రనేత లాలా లేఖ్రామ్ హత్య తర్వాత 1897లో పంజాబ్ ఆర్య ప్రతినిధి సభకు నేతగా స్వామి శ్రద్ధానంద నిలిచారు. ఆర్య ముసాఫిర్ అనేటువంటి పత్రికను ప్రారంభించారు. 1902లో హరిద్వార్ సమీపంలో ఉన్నటువంటి కాంగ్రీలో ఒక గురుకులాన్ని స్థాపించారు. ఇది కేవలం స్కూల్ మాత్రమే కాదు, అప్పటికే మన దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్యా బోధన పైన మొదలుపెట్టినటువంటి ఒక మేధో సంగ్రామం. 1917లో గురుకులు వదిలి స్వాతంత్ర పోరాటంలోకి దూకారు స్వామి శ్రద్ధానంద. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. చాందినీ చౌక్ క్లాక్ టవర్ దగ్గర గుర్ఖా సైనికుల ముందు ఛాతి విరిచి ధైర్యంగా నిలబడ్డారు. 1919 జలియన్ వాలాబాగ్ నరమేధం తర్వాత ఏదైనా కార్యక్రమం కానీ సభ కానీ నిర్వహించడానికి కాంగ్రెస్ కూడా భయపడ్డటువంటి అమృత్సర్లో సభ నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి స్వామి శ్రద్ధానంద. ఆ సమావేశానికి ఆయనే అధ్యక్షుడు. ఇప్పుడు వినండి, చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం. ఢిల్లీ జామా మసీదులో ఒక హిందూ సన్యాసి ముందుగా వేదమంత్రాలు పఠించి తర్వాత ఐక్యతపై ఉపన్యాసం ఇవ్వడం. అందున ఆ రోజుల్లో అసలు కల్లో కూడా ఊహించలేని విషయం. ఇది చిన్న విషయం కాదు, అది ప్రపంచ చరిత్రలో ఒక అసాధారణ క్షణం. స్వామి శ్రద్ధానంద హిందీ, ఉర్దూ 2 భాషల్లోనూ రచనలు చేశారు. అర్జున్ అనే హిందీ పత్రికని, తేజ్ అనే ఉర్దూ పత్రికని ప్రారంభించారు. మహిళల విద్య కోసం పరితపించారు. పేదల సేవలో తరించారు. దేవనాగరి లిపిని విస్తృతంగా ప్రచారం చేశారు. అదే సంవత్సరం అస్పృశ్యుల కోసం అత్యంత నిజాయితీగా పోరాడినటువంటి వ్యక్తి స్వామి శ్రద్ధానంద అని డాక్టర్ అంబేద్కర్ ఆయన్ని ప్రశంసించారు. 1923 తర్వాత స్వామి శ్రద్ధానంద పూర్తిగా శుద్ధి ఉద్యమంలోకి దిగారు. స్వామీజీ ప్రభావంతో ఆగ్రా, మధుర, భరత్పూర్ ప్రాంతాల్లో అప్పుడప్పుడే ఇస్లాం మతంలోకి మార్చబడినటువంటి మల్కానా రాజపుత్రులు 5 లక్షల మందిని మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకొచ్చారు స్వామి శ్రద్ధానంద. స్వామీజీ నాయకత్వంలో భారీ సభలు జరిగేవి. పల్లె పల్లెకి శుద్ధి కార్యక్రమం వెళ్ళింది. ముస్లిముల దౌర్జన్యాలతో మతం మారిన అనేక గ్రామాలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చాయి. కరాచీకి చెందినటువంటి అస్గరీ బేగం అనే ముస్లిం మహిళ శుద్ధి ముస్లిం మత నాయకుల్లో భూకంపం సృష్టించింది. అదే సమయంలో ఖ్వాజా హసన్ నిజామీ అనే వ్యక్తి ఫాతిమీ దావత్ ఈ ఇస్లాం అనేటువంటి పుస్తకంలో హిందువులను మోసం చేసి అస్పృశ్యులను లక్ష్యంగా చేసుకుని హిందువులను పెద్ద ఎత్తున మత మార్పిళ్లు చేయాలనేటువంటి ఒక రహస్య వ్యూహాన్ని ముస్లిం సమాజానికి వివరిస్తూ ఓ పథకాన్ని రూపొందించాడు. స్వామి శ్రద్ధానంద ఆ పుస్తకాన్ని చదివారు. ఆయన కుట్రని బట్టబయలు చేశారు. ది అవర్ ఆఫ్ డేంజర్, హిందువులారా జాగ్రత్త అనే పేరుతో ఒక పాంప్లెట్ ప్రచురించి ఇంటింటికి చేర్చారు. దాంతో ముస్లిం మతోన్మాదులకు ఆయన మీద కోపం నషాలానికి అంటింది. 1926 డిసెంబర్ 23 ఢిల్లీలోని తన నివాసంలో స్వామీజీ న్యూమోనియాతో బాధపడుతూ మంచానున్నారు. మత చర్చ పేరుతో అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది ఆయన దగ్గరికి వచ్చాడు. తాగటానికి నీళ్లు అడిగాడు. స్వామీజీ ఆ ప్రయత్నంలో ఉండగానే దుప్పట్లో దాచిన తుపాకీతో ఆయన పైన కాల్పులు జరిపాడు. స్వామీజీ అక్కడికక్కడే వీరమరణం పొందారు. ఇది వ్యక్తిగత హత్య కాదు, ఇది సనాతన హిందూ ధర్మం పైన మతోన్మాదం చేసిన మానవత్వం లేని దాడి. అంబేద్కర్, ఆర్సి మజుందార్, సీతారాం గోయల్, జోర్డెన్స్ అందరూ ఇదే చెప్పారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 1926 డిసెంబర్ 26వ తేదీన గౌహతి కాంగ్రెస్ సమావేశాల్లో సంతాపం ప్రకటిస్తూ గాంధీజీ స్వామి శ్రద్ధానంద హంతకుడిని తన సోదరుడిగా సంబోధిస్తూ అతడు దోషి కాడని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీ టౌన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి బ్రిటిష్ రాణి
విక్టోరియా విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో స్వామి శ్రద్ధానంద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మతోన్మాదులు స్వామి శ్రద్ధానందని చంపగలిగారు, కానీ ఆయన ఆలోచనల్ని కాదు, ఆయన ఉద్యమాన్ని కాదు, ఆయన ధైర్యాన్ని కాదు, ఆయన బలిదానం హిందూ సంఘటనకి ఇంధనం. స్వామి శ్రద్ధానంద మరణించలేదు, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇది కథ కాదు, ఇది మరుగున పడిన చరిత్ర, మనకు తెలియని చరిత్ర, మనం తెలుసుకోవాల్సిన చరిత్ర. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.